వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా. గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఇది కానీ పోయింది. ఉందా లేదా? లేదు లేదు. ఉండుంటే ఏం చేసేటోడివి? ఉండుంటే కూర్చొని మాట్లాడుకున్నాం, కబుర్లు పెట్టేవాళ్ళం. మనం అందరిలాగా బయట తీసుకెళ్ళి మన అట్లాంటి అంతా లేదు. ఇప్పుడు లేదు కాబట్టి ఏం చేస్తావు? కాబట్టి మెమరీస్ గుర్తు చేసుకుని ఉండాలి అంతే. దాంట్లో వేరే వాళ్ళు పక్కవా మరి? ఆ? వేరే వాళ్ళు లేదు. పక్కవా? ఆమెతోని 40 days లవ్ బయటికి వెళ్ళిపోయింది. అంటే ఎన్ని కొన్ని years? చిన్న చిన్న ఇష్యూస్ వల్ల దూరం అయిపోయాం. ఎన్ని ఇయర్స్? 14 years. సో సిన్సియర్గా చేశా. అది ఆమె కూడా తెలుసు, ఆమె కూడా నాకు ఇష్టం. బట్ ఏంటంటే ఫైనాన్షియల్గా ఎందుకున్నా ఇప్పుడు నన్ను చేసుకున్నా నా ఇబ్బంది పడతా చాలా. సో అందుకే నేను చాలా దూరంగా ఉన్నా. రేపు పొద్దున ఆమె ఫుల్గా జాబ్ చేసుకొని మంచిగా కొడుకొని సెట్ అయిపోతే హ్యాపీగా ఉంటుంది తన లైఫ్. సో అందుకే నేను కూడా నా గోల్స్, నా డ్రీమ్స్ నాకు వేరే ఉన్నాయి కాబట్టి అంటే ఆమె ఎక్కడున్నా బాగుంటే చాలు అనే ఉద్దేశంతో నా మెమరీస్ అని గుర్తు చేసుకుంటూ అప్పుడప్పుడు మెసేజ్ పెడుతూ నేను అట్లా దూరంగా ఉంటాను అంట. సరే, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న వాళ్ళ గురించి ఏం చెప్పగలవా? అంటే నీకు 14 years అందున్నావు కదా, ప్రెజెంట్ వేరు కదా. ప్రజెంట్ వేరు. ఇప్పుడు అంతా లవ్ ఏం లేదు, లస్ట్ అంతా. ఏంటంటే అమ్మాయి నుంచి ఏదైనా వస్తుందా లేదా కొంచెం రొమాంటిక్గా అది చూస్తారు తప్పితే ఇంకా అసలు రియల్ లవ్ అన్నది లేదు ఇప్పటికి. ఓన్లీ అబ్బాయిలు అట్లా ఉన్నారు, అమ్మాయిలు కూడా అట్లా ఉన్నారు. అంతే ముద్దుల కోసమో దానికోసం దీనికోసమో ప్రేమలో పడి ఏదో ఫైనాన్షియల్గా వాళ్ళు బాగున్నారని చెప్పేసి ఏదో ఒక అమ్మాయిని వేసుకొని తిరగాలి, టైంపాస్ చేయాలి. ఇట్లా టైంపాస్లో అందరూ యూత్ అంతా నడుస్తున్నారు. ఒకరు మంచి మంచి పనులు, ఉపయోగకరమైన పనులు ఏం చేసినట్టుగా ఏమీ లేదు కదా. అమ్మాయిలు ఎట్లా ఉన్నారన్న మరి? అమ్మాయిలు కూడా అంతే, ఎవరు తక్కువ కాదు. ఇద్దరు వీళ్ళు 50%, వీళ్ళు 50%. సగం సగం అంటావు? సగం. ఎందుకంటే మనం తక్కువ మంచిగా వేసుకోవద్దు. వాళ్ళకంటే ఇంకా మనం పట్టేయమంటే వదిలేం. వాళ్ళు ఏంటంటే 100 మంది 10 మంది 1000 మందితో తిరుగుతుంటారు. అంటే అబ్బాయిలు కూడా అంతే అనుకో, ఎవరు తక్కువ చేయడం లేదు.